గుడ్ ఈవినింగ్ ఎవ్రీవన్. ఈరోజు క్లాస్లో భాగంగా మనం థర్డ్ సెమిస్టర్కి సంబంధించిన ఒక ప్రోజ్ లెసన్ గురించి నేర్చుకుందాం. లెసన్ నేమ్ ఏంటంటే ఏ రాంగ్ మ్యాన్ ఇన్ వర్కర్స్ ప్యారడైజ్. ప్యారడైజ్ అంటే హెవెన్. మనకి హెవెన్లోకి ఒక తప్పుడు వ్యక్తి ప్రవేశిస్తాడు. అతను ఎట్లా ప్రవేశించాడో అక్కడున్న ఎన్వైరన్మెంట్ని ఏ విధంగా డిస్టర్బ్ చేశాడనేది చూద్దాం. నేమ్ ఆఫ్ ద లెసన్ ఈజ్ ఏ రాంగ్ మ్యాన్ ఇన్ వర్కర్స్ ప్యారడైజ్. నేమ్ ఆఫ్ ద రైటర్ ఈజ్ Rabindranath Tagore. Now let us see about the author. Rabindranath Tagore was the first Asian to receive the Nobel Prize. He was awarded the Literature Prize in 1913 for his seminal work Geetanjali. మనకి ఏ రాంగ్ మ్యాన్ ఇన్ వర్కర్స్ ప్యారడైజ్ అనేది రాసింది ఎవరంటే రవీంద్రనాథ్ ఠాగూర్. రవీంద్రనాథ్ ఠాగూర్ గారి గురించి మనకు ప్రత్యేకించి ఇంట్రడక్షన్ అవసరం లేదు, అందరికీ తెలిసిన వ్యక్తి. మనకి లిటరేచర్ అంటే సాహిత్యంలో నోబెల్ ప్రైజ్ రావడం జరిగింది అతనికి. ఏ సంవత్సరంలో అంటే 1913లో వచ్చింది. అతని యొక్క ముఖ్యమైన రచన సెమినల్ వర్క్ అంటే ఏంటంటే క్రియేటివ్ వర్క్ కానీ ఇంపార్టెంట్ వర్క్ కానీ ఆ గీతాంజలి అనే రచన చేసినందుకు గాను అతనికి 1913లో నోబెల్ ప్రైజ్ అనేది రావడం జరిగింది. Besides being a multifaceted artist, he was a poet, novelist, playwright, painter and music composer. మనం రవీంద్రనాథ్ ఠాగూర్ గారిని ఒక మంచి హ్యావింగ్ మెనీ ఫీచర్స్ కావచ్చు, చాలా మల్టీ టాలెంటెడ్గా మనం చెప్పవచ్చు. ఎందుకంటే అతను ఒక పోయిటే కాకుండా నవల రచయిత, అంతేకాకుండా ఒక ఆర్టిస్ట్, ఫిలాసఫర్, ఒక మంచి విద్యావేత్తగా కూడా మనం దాన్ని చెప్పొచ్చు. ఇంకొకటి ఏంటంటే హీ వాజ్ ద ఫౌండర్ ఆఫ్ ఎక్స్పెరిమెంటల్ స్కూల్ శాంతినికేతన్. మనకి శాంతినికేతన్ అనే ఒక మంచి ఎక్స్పెరిమెంటల్ పాఠశాలను స్థాపించిన వ్యక్తిగా మనం రవీంద్రనాథ్ గారిని చెప్పొచ్చు. మనకి మహాత్మా గాంధీ గారు అతనికి గురుదేవ్ అనే బిరుదును కూడా ఇవ్వడం జరిగింది. The Tagore was the voice of India's spiritual heritage for the Western world. For India, he was a great living institution. మనకి అతను ఆ కాలంలో నివసించిన మంచి వ్యక్తిగా, మనం గొప్ప వ్యక్తిగా రవీంద్రనాథ్ ఠాగూర్ని చెప్పొచ్చు. మళ్ళీ ఒకసారి బ్రీఫ్గా ఇంట్రడక్షన్ ఏంటంటే నేమ్ ఆఫ్ ద లెసన్ ఏ రాంగ్ మ్యాన్ ఇన్ వర్కర్స్ ప్యారడైజ్. నేమ్ ఆఫ్ ద రైటర్ రవీంద్రనాథ్ ఠాగూర్. he received Nobel Prize in 1913 for his seminal work గీతాంజలి. అతని గురించి రాయాలనుకుంటే ఇంకా he was not only a poet, novelist, playwright and music composer also. He was the founder of experimental school శాంతినికేతన్. ఇంకా అతనికి వచ్చిన హానోరిఫిక్ అంటే ఏంటంటే మార్క్ ఆఫ్ రెస్పెక్ట్ అని చెప్పొచ్చు. గురుదేవ్ అనే బిరుదు రావడం జరిగింది. ఎవరిస్తారంటే మహాత్మా గాంధీ. మనకి అబౌట్ ద స్టోరీలో చూస్తాం మనం. మనకి స్టోరీకి సంబంధించి ఇక్కడ బ్రీఫ్గా ఇంట్రడక్షన్ చూద్దాం. వాట్ వీఆర్ గోయింగ్ టు లెర్న్ ఇన్ ద స్టోరీ అనేది ఇన్ ఏ బ్రీఫ్ వే లెట్ us see within 5 or 6 lines. The story illustrates the famous slogan "Art for Art's sake," coined in the early 19th century by French philosopher Victor Cousin. The slogan expresses the idea that true art needs no justification. మనకి ఈ లెసన్ అనేది ఏ కాన్సెప్ట్ పైన ఆధారపడి ఉందంటే ఆర్ట్ ఫర్ ఆర్ట్స్ సేక్. ద ప్రజెంట్ స్టోరీ ఈజ్ బేస్డ్ ఆన్ అ స్లోగన్ ఆర్ట్ ఫర్ ఆర్ట్స్ సేక్. కళ అనేది కళ కోసమే. మనకి ఈ స్లోగన్ అనేది ఎప్పుడు ఇంట్రడ్యూస్ అయిందంటే ఇట్ వాజ్ ఇంట్రడ్యూస్డ్ ఇన్ ద ఎర్లీ 19th century బై ఎ ఫ్రెంచ్ ఫిలాసఫర్ విక్టర్ కజిన్. దీన్ని ఎవరు ఇంట్రడ్యూస్ చేయడం జరిగిందంటే విక్టర్ కజిన్. మనకి దీని యొక్క ముఖ్యమైన ఉద్దేశం ఏంటంటే మనం ఒక ట్రూ ఆర్ట్ అనేది ఉంటే
దానికి మనం ఏ జస్టిఫికేషన్ ఎటువంటి మనకి ఇది జడ్జ్ చేయాల్సిన అవసరం లేదు. ఆర్ట్ అనేది ఉంటే ఎప్పుడైనా గ్రేటే అది. దట్ ఇట్ నీడ్ నాట్ టు సర్వ్ ఎనీ పొలిటికల్, didactic, moral or practical purpose, and that art is valuable and art and the only objective of art is the pursuit of pure beauty. మనకి ఇది మనకి ఆర్ట్ అనేది ఎటువంటి అంశాలని బోధించాల్సిన అవసరం లేదు. ఎటువంటి రాజకీయ అంశాలు కావచ్చు, తర్వాత ఇంకా ఏ అంశాలను కూడా బోధించాల్సిన అవసరం లేదు. రాజకీయం కావచ్చు, మోరల్ నీతి విషయాలను కావచ్చు. దాని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే, ఏది బోధించకున్నా కూడా దాని యొక్క ముఖ్యమైన ఉద్దేశం ఏంటంటే, ఆబ్జెక్టివ్ అంటే ఉద్దేశం లేదంటే లక్ష్యం, పర్స్యూట్ ఆఫ్ ప్యూర్ బ్యూటీ. మనకి అందాన్ని ఆరాధించడం అనేది ముఖ్య లక్ష్యంగా ఉంటుంది ఆర్ట్ యొక్క ముఖ్య ఉద్దేశం. Tagore, however, conveys this complex concept in a simple and humorous narrative, which in fact reminds us a popular proverb, all work and no play makes Jack a dull boy. మనకి అంత డిఫికల్ట్గా ఉన్న కాన్సెప్ట్ని సింపుల్గా, హ్యూమరస్గా మనకి టాగోర్ తన యొక్క స్టైల్లో ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. ఈ సందర్భంగా మనకి ఇక్కడ ఇంకొక ప్రోవర్బ్ కూడా చూడవచ్చు. ఆల్ వర్క్ అండ్ నో ప్లే మేక్స్ ఎ జాక్ ఎ డల్ బాయ్. అంటే ఎప్పుడు కంటిన్యూస్గా ఏదో ఒక పనిలో ఎంగేజ్ అయి ఉండి ఎటువంటి ఎంటర్టైన్మెంట్ లేకుంటే కూడా డల్గా అయిపోతారనేది ఈ ప్రోవర్బ్ యొక్క ఉద్దేశం. ఇది బ్రీఫ్గా మనకి స్టోరీ గురించి. మనకి స్టోరీలో ఏముందో చూద్దాం మనం. ద మ్యాన్ నెవర్ బిలీవ్డ్ ఇన్ యూటిలిటీ. Having had no useful work to do, he indulged in mad whims. He made little pieces of sculpture, men, women, and castles, quaint earthen things dotted over with seashells. అంటే మనకి ఇక్కడ ఈ స్టోరీలో సెంట్రల్ క్యారెక్టర్ ఎవరంటే ఒక ఆర్టిస్ట్ అని చెప్పొచ్చు, పెయింటర్ అని చెప్పొచ్చు, ఐడియల్ పర్సన్ అని చెప్పొచ్చు. మనకి ఎటువంటి భూమిపైన ఉన్నప్పుడు తను ఎటువంటి పని లేకుండా నిరుపయోగంగా ఉంటాడు, యూజ్లెస్గా ఉంటాడు. అంటే ఎటువంటి జాబ్లెస్గా ఉంటాడు ఆ క్యాండిడేట్. హ్యావింగ్ హ్యాడ్ నో యూస్ఫుల్ వర్క్ టు డూ, హీ ఇండల్జ్డ్ ఇన్ మ్యాడ్ విమ్స్. అంటే చేయడానికి ఏదైనా పనికొచ్చే పని లేకపోవడం వల్ల అతను హీ ఇండల్జ్డ్ ఇన్ మ్యాడ్ విమ్స్. అంటే మనకి ఎందులో ఇన్వాల్వ్ అయి ఉంటాడంటే పిచ్చి పనులు, అంటే ఏదో అవసరం లేని విషయాలలో ఇన్వాల్వ్ అవుతూ ఉంటాడు. అతనికి ఇష్టమైన అంశం ఏంటంటే పెయింటింగ్. హీ మేడ్ లిటిల్ పీసెస్ ఆఫ్ స్కల్ప్చర్, మెన్, ఉమెన్ అండ్ క్యాజల్స్, క్వెయింట్ ఎర్తన్ థింగ్స్ డాటెడ్ ఓవర్ విత్ సీషెల్స్. అంటే ఇతను ఏం పని చేసేవాడు కాదు ఎక్సెప్ట్ పెయింటింగ్. అంటే పెయింటింగ్ అనేది అతనికి ఇష్టం కాబట్టి మెన్, ఉమెన్ అండ్ క్యాజల్ అంటే స్త్రీ పురుషుల బొమ్మలు, తర్వాత క్యాజిల్స్ అంటే కోటలకు సంబంధించిన బొమ్మలన్నీ కూడా. ఏం చేసేవాడు, పెయింట్ అంటే అట్రాక్టివ్గా చేస్తూ ఉండేవాడు. అక్కడ మనకి సముద్ర తీరంలో ఉన్న చిన్న చిన్న సీషెల్స్ గవ్వలు తీసుకొని వాటిని మంచిగా బొమ్మల్ని డెకరేట్ చేస్తూ ఉండేవాడు. దట్ హీ వేస్టెడ్ హిస్ టైమ్ ఆన్ ఆల్ దట్ వాజ్ యూస్లెస్ అండ్ అన్నెసెసరీ. ఆ విధంగా అతను ప్రతి నిమిషాన్ని కూడా నిరుపయోగం చేస్తూ ఉంటాడు. అంటే ఏంటి, అతను జాబ్లెస్, ఏ ఉద్యోగం చేస్తూ ఉండడు, ఏం పని చేస్తూ ఉండడు. అతనికి వచ్చిన ఆర్ట్ ఏంటంటే పెయింటింగ్ చేయడం. ఆ పెయింటింగ్ చేస్తూ తన దగ్గర ఉన్న పెయింటింగ్స్ అన్నింటినీ కూడా బ్యూటిఫుల్గా డెకరేట్ చేస్తూ ఉంటాడు. పీపుల్ లాఫ్డ్ ఎట్ హిమ్. సమ్టైమ్స్ హీ వుడ్ గో టు షేక్ ఆఫ్ హిస్ మ్యాడ్ విమ్స్, బట్ హిస్ మ్యాడ్ విమ్స్ వుడ్ కీప్ క్లింగింగ్ టు హిస్ మైండ్. అంటే చాలామంది అతను చూస్తూ తిడుతుంటారు, అరే ఏంటి, ఏదైనా మంచి అవసరం వచ్చే పనులు చేసుకోవచ్చు కదా, ఇప్పుడు రోజంతా వృధా చేస్తావు ఎందుకని చెప్పి చాలామంది అతను చూసి పరిచయం ఉన్న వాళ్ళందరూ కూడా అతను ఎగతాళి చేస్తూ ఉంటారు. అప్పుడు ఏమనుకుంటాడు, అప్పటి వరకు అతను చేసే ఆర్ట్ అనేది
మానేసి ఏదైనా ఉపయోగకరమైన పని చేసుకోవాలనుకుంటాడు. కానీ అతని మనసుకి ఇష్టమైన పని ఏంటి? పెయింటింగ్. కాబట్టి ఆ పెయింటింగ్ పట్ల తన ఇంట్రెస్ట్ అనేది కోల్పోకుండా ఆ పెయింటింగ్ అట్లాగే చేస్తూ ఉంటాడు ఈ పర్సన్. సమ్ బాయ్స్, సెకండ్ పారాగ్రాఫ్లో, సమ్ బాయ్స్ నెవర్ ప్లై దేర్ బుక్స్ అండ్ yet pass their examinations. A similar thing happened to this man. He spent all his life in unnecessary work on the planet Earth. Yet after his death, the gates of heaven plunge open for him. అంటే ఇక్కడ మనకి ఒక ఎగ్జాంపుల్ ఇవ్వడం జరిగింది. సో మనం చూస్తాం కొన్ని సందర్భాలలో అబ్బాయిలు ఎగ్జామినేషన్కి వితౌట్ ప్రిపరేషన్ వెళ్ళి కూడా అన్ని ఎగ్జామినేషన్స్ అనేవి పాస్ అవుతుంటారు. అటువంటి విషయమే ఇక్కడ మనకి. సో సమ్ బాయ్స్ నెవర్ ప్లై దేర్ బుక్స్ అండ్ yet pass their examinations. A similar thing happened to this man. He spent all his life in unnecessary work on the planet Earth. Yet after his death, the gates of the heavens plunge open for him. అంటే మనకి ఏంటంటే ఇక్కడ మనకి బాయ్స్కి సంబంధించిన ఒక చిన్న విషయం చెప్పడం జరిగింది. కొంతమంది విద్యార్థులు ఎగ్జామినేషన్కి ఎక్కువగా ప్రిపేర్ కాకుండానే అన్ని ఎగ్జామ్స్ పాస్ అవుతుంటారు. అటువంటి విషయమే ఈ వ్యక్తి యొక్క విషయంలో కూడా జరుగుతుంది. ఏంటంటే అతను భూమిపైన ఉన్న రోజులు మంచి పనులు చేయకపోయినప్పటికీ కూడా హీ వాజ్ టేకెన్ టు పారడైజ్ ఇన్స్టెడ్ ఆఫ్ హెల్. అంటే అతనికి స్వర్గద్వారాలు అనేవి ఓపెన్ చేయబడి ఉన్నాయి. సో బట్ ద మూవింగ్ ఫింగర్ రైట్స్ ఈవెన్ ఇన్ ద హెవెన్స్. సో ఇట్ కేమ్ టు పాస్ దట్ the Ariel messenger who took charge of the man made a mistake and found a place for him in workers' paradise. అంటే ఏంటి? ఇక్కడ మనకి భూమిపైన ఉన్న రోజులు కూడా అతను ఎటువంటి ఉపయోగకరమైన పని చేయకున్నా కూడా అతన్ని స్వర్గానికి తీసుకెళ్ళబడతాడు. సో అది ఎట్లా జరిగిందంటే ఇట్ వాజ్ ద మిస్టేక్ ఆఫ్ ఎరియల్ మెసెంజర్. సో అతను చనిపోయిన తర్వాత అతను తీసుకెళ్ళడానికి వచ్చిన దైవదూత ఎవరైతే ఉన్నారో అతను చేసిన పొరపాటు వల్ల నరకానికి తీసుకెళ్ళడానికంటే బదులుగా వర్కర్స్ ప్యారడైజ్కి తీసుకెళ్తారు అతన్ని. సో ఇన్ దిస్ ప్యారడైజ్ యూ విల్ ఫైండ్ ఎవ్రీథింగ్ ఎక్సెప్ట్ లీజర్. సో మనకి ఇక్కడ వర్కర్స్ ప్యారడైజ్ అనేది ఎలా ఉంటుందంటే కంప్లీట్ వర్క్ ఎన్వైరన్మెంట్. సో పీపుల్ ఇన్ ద ప్యారడైజ్ ఆర్ వెరీ బిజీ విత్ దేర్ అసైన్డ్ యాక్టివిటీస్. సో వాళ్ళకి ఏదైతే పని చెప్తారో ఆ పనిని చేసుకుంటూ ఈవెన్ ఒక సెకండ్ కూడా వేస్ట్ చేయకుండా చాలా హ్యాపీగా వాళ్ళకి అప్పగించిన పనులన్నీ కూడా పర్ఫామ్ చేసుకుంటూ ఉంటారు. సో అక్కడ మనం ఒక కన్వర్జేషన్ చూస్తే మనకు అక్కడ ఉన్న సిచ్యుయేషన్ అనేది స్పష్టంగా అర్థమవుతుంది. హియర్ మెన్ సే గాడ్ వీ హ్యావెంట్ ఏ మూమెంట్ టు స్పేర్. ఉమెన్ విస్పర్ లెట్ us hurry on. Dear, time is flying. All exclaim, time is precious. We always have our hands full. We are making use of every single minute. They sigh complainingly, and yet those words make them feel happy and exalted. సో మనకి ఇక్కడ ఏంటంటే సో ఆల్ ద మెన్ అండ్ ఉమెన్ ఆర్ వెరీ బిజీ ఇన్ పర్ఫార్మింగ్ దేర్ యాక్టివిటీస్. వాళ్ళకు అప్పగించిన పనులు అనేవి చేసే విషయంలో ప్రతి ఒక్కరు కూడా బిజీగా ఉన్నారు. మనకి వర్కర్స్ ప్యారడైజ్లో ప్రతిదీ కూడా దొరుకుతుంది, ఒకటి తప్ప. ఏంటంటే అది లీజర్ టైం. ఎవరు కూడా తీరికగా ఉండరు. ఎవరు కూడా తమకు అప్పగించిన పనులన్నీ కూడా ఫాస్ట్గా చేసుకుంటూ ఉంటారు. ఏమంటుంటారు ఇంకా అక్కడ మనకి టైం అనేది చాలా విలువైంది, మనం ఒక్క నిమిషాన్ని కూడా వృధా చేయొద్దు అంటూ వడివడిగా నడుచుకుంటూ తమకు అప్పగించిన పనులన్నీ చేసుకుంటూ వెళ్తూ ఉంటారు. బట్ దిస్ న్యూ కమర్ హూ హ్యాడ్ పాస్డ్ ఆల్ హిస్ లైఫ్ ఆన్ ద ప్లానెట్ ఎర్త్ వితౌట్ ఎనీ ఎంప్లాయ్మెంట్, హీ డిడ్ నాట్ ఫిట్ విత్ ద స్కీమ్ ఆఫ్ ద థింగ్స్ ఇన్ వర్కర్స్ ప్యారడైజ్. సో మనకేంటి, అరియల్ మెసెంజర్ చేసిన పొరపాటు వల్ల అక్కడ మనకి భూలోకంలో ఒక పెయింటింగ్ చేసుకుంటూ తన సమయాన్నంతా వృధా చేసిన వ్యక్తి దైవదూత చేసిన పొరపాటు వల్ల వర్కర్స్ ప్యారడైజ్కి రావడం జరుగుతుంది. ఇక్కడికి వచ్చిన తర్వాత ఎన్వైరన్మెంట్ ఎలా ఉంది? ఇక్కడ ప్రతి ఒక్కరు కూడా తమకు అప్పగించిన పనులలో 100% బిజీగా ఉంటారు. ఈ వచ్చిన వ్యక్తిలాగా లేజీగా ఉండే క్యారెక్టర్ ఎవరికి కూడా లేదు.
సో మనకి ఏమని చెప్పొచ్చు, సో వితౌట్ ఎంప్లాయ్మెంట్ హీ డిడ్ నాట్ ఫిట్ ఇన్ విత్ ద స్కీమ్ ఆఫ్ ద థింగ్స్ ఇన్ వర్కర్స్ ప్యారడైజ్. సింపుల్గా ఏం చెప్పొచ్చు అంటే మనం ఇక్కడున్న ఇప్పుడు ప్యారడైజ్కి వచ్చిన వ్యక్తి ఈ ప్యారడైజ్ ఎన్వైరన్మెంట్కి మ్యాచ్ కాడని చెప్పొచ్చు. He lounged in the streets absent-mindedly and jostled with hurrying men. He lay down in green meadows and was taken to task by busy farmers. He was always in the way of others. సో మనకి ఇక్కడ ఏంటంటే అక్కడ వచ్చిపోయే వాళ్ళందరినీ ఎదురుపడుతూ వాళ్ళకు డిస్టర్బ్ చేస్తూ అక్కడ ఉన్న గడ్డిలో లీజర్గా రెస్ట్ తీసుకుంటూ కనిపిస్తుంటాడు. సో ద పర్సన్ హూ ఎంటర్డ్ ఇన్ టు ద ప్యారడైజ్ హీ డిడ్ నాట్ హ్యావ్ any work to do and he is not involving in the activities of others. Simply he is wasting his time unnecessarily by disturbing the others activities. సో వేరే వాళ్ళందరినీ కూడా డిస్టర్బ్ చేస్తూ సమయాన్నంతా కూడా వృధా చేస్తూ ఉంటాడు. ఇక్కడికి వచ్చిన పెయింటర్ కావచ్చు, ఆర్టిస్ట్ కావచ్చు. సో ఏ hustling active girl went every day to a silent torrent. Silent for the workers' paradise, even a torrent did not waste its energy by singing to fill her pitcher with water. సో మనకి ఇక్కడ ఇంకో క్యారెక్టర్ ఎంటర్ అవుతుంది. ఒక గర్ల్, ఒక అమ్మాయి ఏంటంటే ఆమె ఎవ్రీడే స్ట్రీమ్ దగ్గరికి వస్తుంది. టొరెంట్ అంటే ఏంటి, మనకి వాటర్ దగ్గర ఉన్న అక్కడ చిన్న చెరువులాగా ఉంటుంది, అక్కడ నీళ్ళు నింపుకోవడానికి వస్తుంది. ఈవెన్ టు ఫిల్ హర్ పిక్చర్ విత్ వాటర్. సో తనకు తీసుకొచ్చిన కడవలో వాటర్ నింపుకోవడానికి వస్తుంది. సో మనకి రిమైనింగ్ థింగ్స్ అనేవి నెక్స్ట్ క్లాస్లో విందాం. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.